అని ఒకటి. కోల్రబీ అంటే మనకి నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఆకులతో ఉంటుంది, క్యాబేజీ టైప్లో ఉంటుంది, దుంప లాంటిది ఇంత ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన మైక్రో గ్రీన్స్ ఇవి. ఇదేమో క్యాబేజీ రెడ్ క్యాబేజీ అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో, అన్నీ చాలా బాగున్నాయి. మొత్తానికి టేస్ట్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఎంత పవర్ఫుల్గా ఉందో వీటన్నిటి టేస్ట్. ఇదేమో మస్టర్డ్ ఆకు, ఆల్రెడీ మనం అక్కడ టేస్ట్ చూసాం కదా అదే. ఇదేమో పాలకూర మైక్రో గ్రీన్స్. ఇదేమో క్యారెట్ని క్యారెట్లా తింటూ ఉంటాం కదా. క్యారెట్ వల్ల అనేక రకాలైన హెల్త్ బెనిఫిట్స్, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి, అందంగా ఉండడానికి క్యారెట్ బాగా యూజ్ అవుతుంది. ఆ క్యారెట్ ఈ మైక్రో గ్రీన్స్ రూపంలో కనిపిస్తుంది. దీన్ని కూడా టేస్ట్ చేస్తా. అబ్బా, క్యారెట్ తిన్నట్టే ఉంది నిజంగా. క్యారెట్ ఆకులు, క్యారెట్ మొక్క అనేది కూడా సేమ్ అలాగే టేస్ట్ ఇస్తుంది అని ఇక్కడ తిన్న తర్వాతే నాకు అర్థమైంది. ఇదిగోండి పాక్ చోయి, ఫారిన్ కంట్రీస్లో ఇది బాగా ఫేమస్ అనమాట. ఈ పాక్ చోయి కూడా నార్మల్గా మనకి ఎక్కడా దొరకదు, ఇక్కడ మాత్రమే మైక్రో గ్రీన్స్ రూపంలో దొరుకుతుంది. ఇక్కడ ఉన్నది పర్పుల్ రాడిష్, మనకి ముల్లంగి వైట్ కలర్లో తెలుసు కదా, ఇది పర్పుల్ రాడిష్ మైక్రో గ్రీన్ అనమాట. ఇలా 2 ఆకులు ఉన్నాయి అంటే అది మైక్రో గ్రీన్ అండి, గుర్తుపెట్టుకోవచ్చు మనం. అన్నిటిని ఇలా తినేస్తున్నాను అనుకోకండి, మైక్రో గ్రీన్స్ని ఇలాగే తింటారు. ఇది రాకెట్ అరుగుల, మన దగ్గర కూడా మరి దీని పేరు ఏముంటుందో. ఇది రెడ్ క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్ కనిపిస్తూ ఉంటుంది కదా మార్కెట్లో, అది అన్నట్టు. బీట్రూట్, మనందరికీ బీట్రూట్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. ఇదిగోండి బీట్రూట్ గడ్డ ఎలా ఉంటుందో, బీట్రూట్ లీవ్స్, దాని స్టెమ్ కూడా అదే కలర్లో, పర్పుల్ కలర్లో ఎంత అందంగా కనిపిస్తుందో. ముఖ్యంగా ఈ మైక్రో గ్రీన్స్ అనేవి మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, అలాగే షుగర్, బీపీ లాంటి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి, వెయిట్ లాస్కి ఇవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. వీటిలో అనేక రకాలైన న్యూట్రియంట్స్ ఉంటాయి. చాలా ధైర్యంగా వీటిని మనం తినేయచ్చు, అసలు వండుకోవాల్సిన పనే ఉండదు. బిజీగా ఉండే వాళ్ళు ఆర్డర్ పెట్టి కూడా తెప్పించుకోవచ్చు మనం. ఇదిగోండి ఇది రాడిష్ వైట్, ముల్లంగి ఉంటుంది కదా వైట్ కలర్లోనే ఉంటుంది, దాని మైక్రో గ్రీన్స్ ఇవి. ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో చూడండి. ఇదేమో పాక్ చోయి, మనం అక్కడ వెనక చూపించాం కదా అదే అనమాట పాక్ చోయి. అయితే మైక్రో గ్రీన్స్ మన అందరికీ ఇంట్లో పెంచుకోవడం కొంత ఇబ్బందే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెంచుకోవచ్చు. ఇక్కడ మైక్రో గ్రీన్స్ డి మణికొండలో మనకి వీటికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా శ్రీనివాస్ గారు అందిస్తారు. లేదు అంటే మేము ఇంత పెంచుకునే ఓపిక టైం మాకు లేదండి అంటే మనం డైరెక్ట్గా ఇంటికే